హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు కిచెన్లో వచ్చేసి ఎండు రొయ్యలు టమాటా ఉల్లిగడ్డ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 100 గ్రామ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక ½ కేజీ ఆనియన్ కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి అందులో ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక ½ టీ స్పూన్ పసుపు మరియు ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కొంచెము ఆనియన్ దగ్గర పడ్డాగా అందులో ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆనియన్లో వాటర్ వచ్చేస్తుంది కదా ఉప్పు వేయగానే. ఆ వాటర్లోనే మనకు కర్రీ అంతా ఉడికిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవద్దండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అనేది అలాగే పెట్టేసేయాలి స్టవ్ పైన. చూడండి ఈ విధంగా కొంచెం కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనము కర్రీకి కొద్దిగా అంటే ఒక 4-5 టమాటాస్ కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఒక కట్ట. అవన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడైతే మనము ఈ ఎండు రొయ్యలు బాగా శుభ్రంగా కడుక్కొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పక్కన ఇంకా వేరే స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకొని అందులో 50 గ్రామ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎండు రొయ్యలు మనమైతే ఒక 4-5 సార్లు బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. చూడండి ఈ విధంగా బాగా క్రిస్పీగా వచ్చేటట్టు కలర్ మారి బాగా క్రిస్పీగా అవ్వాలి. తర్వాత ఇవి మనము ఒక చాటలో వేసి చెరగాలండి. ఏమన్నా ఉంటే అవి ఇట్లా ముండ్లలాగా ఉంటాయి కదా, అవన్నీ చెరిగిన తర్వాత కర్రీలో వేసుకోవాలండి. నేనైతే చూడండి చల్లారిన తర్వాత చాటలో వేసి చెరిగి మళ్ళీ మనకి ఎన్ని కావాలో అన్ని కర్రీలో వేసుకొని కొంచెం ఇంకా పక్కకు పెట్టాను. ఇంకా వేరేవి కూడా తింటే డ్రైగా బాగుంటాయి. ఈ విధంగా అయితే చాలా కొంచెం ధనియా పౌడరు ఫస్టే వేసాం కదా, లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవాలి. టేస్టీ ఎండు రొయ్యలు టమాటా కర్రీ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.